ఈరోజు ఏదైతే బీసీల గుండె చప్పుడు, బీసీల ఉద్యమ నేత, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజ్యసభ సభ్యులు, బీసీల టైగర్ అని పిలుచుకునే గౌరవ ఆర్ కృష్ణయ్య గారి మీద శ్రీకాళహస్తిలో గౌరవ బియ్యపు మధుసూదనారెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే ఆయనతో కలిసి అక్కడ ప్రచార యాత్రలో పాల్గొనడం జరిగింది. ఈ ప్రచార యాత్రలో బీసీలందరూ కూడా దైవంగా భావించేటువంటి ఆర్ కృష్ణయ్య గారి మీద రాళ్ళదాడి జరిగింది. ఇది ప్రజాస్వామ్యంలో అసలు ఇది ప్రజాస్వామ్యమేనా అని అడుగుతున్నా నేను. ఎందుకంటే గతంలో కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి మీద విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గల డాబా కోటల సెంటర్లో ఆయన మీద దాడి చేశారు. ఎక్కడ పడితే అక్కడ విపరీతమైన దాడులు, విపరీతమైన కక్ష ధోరణ వాతావరణం. ఇది ఏమి పరిస్థితి? భారతదేశానికి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం దాపరించింది? ఎందుకు ఇలాగా ఓడిపోతున్నారన్న అక్కసుతో ఈ టీడీపీ పార్టీ నుంచి ఇంత దారుణమైన పరిస్థితులకు ఒడిగడుతున్నారు? మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో పోరాడండి, అంతే తప్ప ఈ దాడులేంటి, ఈ భౌతిక దాడులేంటి? ఏం జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? నాకు అర్థం కావట్లేదు. ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనారిటీల మీద విపరీతమైన దాడులు, ఎవరైతే ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరి మీద విపరీతమైన దాడులు. ఈ వీడియో చూడండి. ఆయన బీసీల గురించి ప్రచారం చేస్తుంటే ఈ విధంగా ఆయన ఏం చేశారని ఆయన మీద ఈ విధంగా దాడి చేస్తున్నారు. ఆయన ఏమన్నా భయపడ్డా మీరు దాడి చేసినారు? ఈ విధంగా ఆయన మీద దాడి చేసి ఆయన తలకు తగలాల్సినటువంటి దెబ్బ ఆయన వెన్నుపూసకు తగిలింది. ఆయన ఎంత పెద్ద వయసు, ఆయన్ని పట్టుకొని ఈ విధంగా దాడి చేసి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏమన్నా రావణ కాష్టం చేద్దాం అనుకుంటున్నారా? అయినా మిమ్మల్ని అనాల్సిన తప్పేం లేదు, మీరు కరెక్ట్గానే చేస్తున్నారు. మాకు పార్టీ లైన్ ఏదైతే ఉందో మా జగన్మోహన్ రెడ్డి గారినే అనాలి. ఆయన మమ్మల్ని ఎంతసేపు సమన్యంగా ఉండాలండి అన్న, సమన్వయం పాటించండి అని మా అందరికి చేతులు కట్టేసి మా యువతని అందరినీ చేతులు కట్టేసి కూర్చోబెడుతున్నారు. ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందో ఈ ఓర్పు మాకు ఎవరికి అర్థం కావట్లేదు. మమ్మల్ని వాళ్ళు దాడి చేస్తున్నా గాంధేయవాదంలోనే వెళ్ళండి, గాంధేయవాదం మార్గంలోనే ఉండండి అని ఆయన మమ్మల్ని పదే హెచ్చరించడం వల్ల మీరు ఇంత మితిమీరిపోతున్నారు. ఆయన ఒక్కసారి కన్నెర్ర చేస్తే, శివుడు మూడో కన్ను తెరిస్తే ఎలా ఉంటుందో ఆయన కన్నెర్ర చేస్తే మీరు రోడ్ల మీద ఎక్కడా తిరిగే పరిస్థితి ఉండదని మేము పదే హెచ్చరిస్తున్నాం. మీరు ఇదే పనిగా దాడి చేస్తున్నారు. కేవలం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ఎలక్షన్ కమిషన్ యొక్క ఉత్తర్వులను మేము గౌరవించి మేము ఎక్కడా కూడా మీరు ఎంత దాడులకు కవ్విస్తున్నా కూడా మేము ఏ రోజు కూడా దాడులకు తెగబడట్లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇది మంచి పద్ధతి కాదు. ఆర్ కృష్ణయ్య గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఆయన అంటే దేశం మొత్తం కూడా అభిమానంగా చూసే ఒక ఆరాధ్య శక్తి. ఆర్ కృష్ణయ్య గారు అంటే ఈ రోజు టీడీపీ పార్టీకి తెలిసింది ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే, కానీ ఆర్ కృష్ణయ్య గారు అంటే దేశం మొత్తం, దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కూడా ఆప్యాయంగా కౌగిలించుకొని మాట్లాడే ఒక మంచి ఉత్తమమైన నాయకుడు ఆయన. అటువంటి ఆర్ కృష్ణయ్య గారి మీద మీరు ఇలా దాడి చేస్తున్నారంటే మిమ్మల్ని ఏం చేయాలి? ఆయన అసలు ఆర్ కృష్ణయ్య గారి మీద దాడి చేసే ముందే ఒక్క క్షణమైనా ఆలోచించారా? ఆర్ కృష్ణయ్య గారు చేసిన తప్పేంటో మీకు తెలుసా? ఆయన ఏం తప్పు చేశాడని? ఆర్ కృష్ణయ్య గారి మీద ఏ విధంగా మీరు దాడి చేస్తారు? అసలు మీకు ఏమన్నా న్యాయం, అన్యాయం, పాపం, పుణ్యం ఏమన్నా తెలుస్తుందా? అసలు ఆర్ కృష్ణయ్య గారు అంటే ఏంటో తెలుసా మీకు? కనీసం ఆయన ఎంత దేశ ప్రజలు ఎంత గౌరవించుకుంటారో తెలుసా? ఆయన పుట్టుకే బీసీలు యొక్క అభివృద్ధి కోసం పుట్టినటువంటి ఒక మహోన్నత వ్యక్తి ఆర్ కృష్ణయ్య గారు.
ఆర్కృష్ణయ్య గారు 10,000కు పైగా ఉద్యమాలు, 1-2 ఉద్యమాలు చేయడానికి, 1-2 పరిస్థితులను ఎదుర్కోవడానికి, జనాలు రోడ్ల మీద రావడానికి వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో అవకాశం లేనటువంటి పరిస్థితుల నుంచి